హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ మిక్స్ రెడీగా లేనప్పుడు బొంబాయి రవ్వతో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రవ్వ గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే ఏదైనా కప్ తోటి అన్నిటినీ మెజర్ చేసి తీసుకోవచ్చు. ఈ రవ్వను లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ రవ్వను వేరొక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలను తీసుకోవాలి. ఈ పాలు వేడయ్యేలోపు మరొక స్టవ్ మీద గిన్నెలో 2 కప్పుల పంచదారను తీసుకోవాలి. అలాగే 2 కప్పుల పంచదారకు 2 కప్పుల వాటర్ని వేసుకుని ఈ పంచదారను కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత 3-4 నిమిషాల పాటు మరిగించుకుంటే పాకం చిక్కగా అవుతుంది. గులాబ్ జామున్కి పాకం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ పాకాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ మీద ఉన్న పాలు కూడా వేడవుతాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్. మిల్క్ పౌడర్ వేసుకోకపోయినా కూడా గులాబ్ జామున్స్ బాగానే వస్తాయి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసుకోవాలి. పంచదారను ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఫ్రై చేసుకున్న రవ్వను పాలల్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఎక్కడ ఉండలు కట్టకుండా గరిటతో మిక్స్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ రవ్వను కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వను కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే ముద్ద కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా పిండిని తీసుకుని గులాబ్ జామున్స్లా రోల్ చేసుకోవాలి. ఈ రవ్వతో చేసిన గులాబ్ జామున్స్ని బాల్స్లా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి నెయ్యిని కానీ పాలను కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. చేతికి ఏమీ అప్లై చేయకుండానే ఇవి ఎటువంటి పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా మొత్తం ముద్దని గులాబ్ జామున్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జామున్స్ని మీడియం హీట్గా ఉండే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని జామున్స్ పడతాయో అన్ని జామున్స్ని వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వతో చేసిన ఈ బాల్స్ మనం ఫ్రై చేసేంత వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందువలన వీటిని గరిటతో మిక్స్ చేసుకోవడం కంటే కూడా కడాయిని తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అవి ఏమాత్రం పగిలిపోకుండా విరిగిపోకుండా వస్తాయి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత జామున్స్ని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 గంటల పాటు వదిలేసినట్లయితే గులాబ్ జామున్స్ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. రెగ్యులర్ గులాబ్ జామున్స్తో పోలిస్తే ఇవి పాకాన్ని పీల్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇన్స్టెంట్ మిక్స్తో గులాబ్ జామున్స్ని పగలకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవసరమైన వారు ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.